హాయ్ అండి. ఏం చేస్తానా అనుకుంటున్నారా? శనగలు కూర చేస్తానా. ఇవి రాత్రే నానబెట్టుకున్నా, ఇప్పుడు పొద్దున్నే చేస్తా అన్నట్టు. ఎందుకంటే క్యారీ కోసం అని, మా తమ్ముడు కోసం అని చేస్తాను. ఇట్లా ఉడకబెట్టుకొని ఈ తొక్కంతా ఉండదు కదా, ఎందుకు అది తీసేయలేదు అనుకుంటున్నారా? అది ఫైబర్ లాగా ఉంటుంది కదా అని నేను అట్లనే పెట్టాను అంతే. ఈ శనగలు అనేటివి బాగా నానబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 విజిల్లు, నాకైతే ఒక 5 విజిల్లు వస్తాయి, అప్పుడు ఉడికినట్టు 5 విజిల్ దాకా ఉడకబెట్టుకుందాం. మిగతాది కర్రీ అంతా ఎలా చేస్తానో చూపిస్తా, సరేనా? చూసారా, ఇది టమోటాలు 2 తీసుకున్నా, కొంచెం కరివేపాకు, ఒక 2 సైజు ఎర్రగడ్డలు. ఎందుకంటే ఎర్రగడ్డలు తిరగబాతలేక ఒకటి వేస్తాను, మామూలుగా పులుసులాగా అన్నట్టు కొంచెం ఉండాలి కదా అన్నట్టు ఇది ఎర్రగడ్డలు కూడా వేస్తాను. ఇది డైరెక్ట్ కర్రీలోకి వేస్తాను, ఇది తిరగబాతలోకి వేస్తాను. ఓకేనా? అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఎలా చేయాలో. ఓకేనా? చూసారా, ఇవన్నీ ఉడికిపోయినాయి, కావాలంటే చూపిస్తా. మెత్తగా ఉడికినాయి కదా, ఈ మాత్రం ఉడికించుకోవాలి. చూసారా, ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తా, సరేనా? ఏమనుకోకండి, మా ఇంటి పక్కన జేసీబీ అనేది లోడుతుంది, అందుకే సౌండ్ అనేది అదే వస్తుంది. పొద్దున్న 4కి స్టార్ట్ అయింది, తలనొప్పి అంతే. మీరు ఈ వీడియో ఇదేం పట్టించుకోకండి. దీంట్లోకి ఉడికిపోయినాయి కదా ఆల్రెడీ, దీంట్లోకి కొన్ని ఆనియన్స్ చెప్పినా కదా, కొన్ని దీంట్లోకి వేసుకుంటా తిరగబోతులకు కాకుండా అన్నట్టు. దీంట్లోకి కొన్ని ఆనియన్స్, కొన్ని టమోటాస్, 2 కొన్ని వేసుకోవాలి, మిగతాటి తిరగబాతలో వేస్తా, సరేనా? ఇవి ఇప్పుడు వేసినాం కదా, పసుపు కూడా వేసుకున్నాను దీంట్లో కొంచెం. చూసారా, ఒక ½ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుంటాను. చూసారా, ఎర్రగడ్డలు టమోటాలు కొన్ని వేసేసుకున్నా కదా, కొంచెం పసుపు కూడా వేసుకొని దీంట్లోకి అట్లనే కొంచెం చింతపండు కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్లు, ఒక 2 విజిల్లు అయితే ఈ టమోటాలు ఎర్రగడ్డలు అనేవి మగ్గిపోతాయి. ఎందుకంటే నా చిన్న కుక్కర్, అందుకే 2 విజిల్లు అంటున్నా. బాగా ఒక 3 విజిల్కే ఉడికిపోయే కుక్కర్ అయితే 1 విజిల్ అంతే, ఎక్కువ ఉడికిపోతుంది. నాకైతే 2 విజిల్లు పడుతుంది, నాది చిన్న కుక్కర్ కాబట్టి. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి, సరేనా? ఈ కూరలకి మసాలా చేసుకుందాం. కొంచెం కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాం కదా, దీంట్లోకే కారం, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు, కొంచెం తగ్గించేసుకున్నా, ఫుల్ వేయలే. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దీంట్లోకి కొంచెం పసుపు కలర్ కోసం. చూసారా, కొంచెం చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, ఎందుకంటే స్మెల్ కోసం వేస్తాను అంతేను. వేసుకుంటే కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. దీంట్లోకి మంచి పప్పుల పొడి, నేను ఆల్రెడీ పొడి కొట్టి పెట్టుకొని ఉంటా, అందుకే వేస్తాను, సరేనా? అయ్యో, చూసారా, ఏమో ఉన్నింది, ఏందో కాదు, అది ఒక పీసు, అందుకనే తీసేసిన, ఏందోలే అన్నట్టు. ఇది మంచి పప్పుల పొడి 1 స్పూన్ వేసేసుకోవాలి. ఒక చిన్న ముక్క అల్లం, ఒక 2 ఎర్రగడ్డలు, టమోటాలు వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. మర్చిపోయినా, ఒక 2 తెల్లుల్లిపాయలు ఒలిసి వేసేసుకొని మిక్సీ కొట్టేసుకోండి. చూసారా, మసాలా అనేది మెత్తగా కొట్టేసుకున్నా కదా, వాసన అయితే బాగా వస్తుంది మసాలా. తర్వాతకి నూనె వేసేసుకొని తెల్లుల్లిపాయలు వేసేసినాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసేసిన కలిసి, అవన్నీ వేగిపోయినాయి. కొంచెం కరివేపాకు, ఎర్రగడ్డలు తీసుకొని బాగా వేసుకోవాలి. ఇక్కడ తిరగబాత అనేది వేగిపోయింది కదా, ఇప్పుడు మసాలా వేద్దాము. మసాలా అనేది బాగా వేసుకోవాలి, ఈ నీళ్ళన్నీ పోయేంత వరకు. చూసారా, నాకైతే 2 విజిల్కి కొంచెం మెత్తగా అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే, పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కొంచెం అట్లా కలిపెట్టాలి, ఎందుకంటే అది పప్పు అనేది కొంచెం నలిగేది, దాని టేస్ట్ అనేది ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. చూసారా, ఊరికే అట్లా అన్నా అంతే, మీరు కూడా అట్లనే అనుకోండి, అనుకోకుండా కానీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలా మసాలా అనేది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి, బాగా ఉడకపెట్టుకుంటే మసాలా పచ్చివాసన అనేది రాదు.
అంతా అయిపోయిన తర్వాత కూరలో కలిపేయడమే. చూసారా మా శనగల కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. చూసారా ఎక్కువ కారం వేసినట్టు అనిపిస్తుందా? మీకేమన్నా లేదు కదా, ఇంత బాగుంది. దీన్ని పూరీ లేకైనా బాగుంటుంది, చపాతీ లేకైనా బాగుంటుంది, అన్నం లేకైనా బాగుంటుంది, సంగట్లకైతే ఇంకా బాగుంటుంది. నాకైతే చపాతీలకి సంగట్లేక అంటే చాలా ఇష్టం, అన్నంలోకి కూడా కొంచెం ఇష్టం. సరేనా? ఇలా శనగలు హై ప్రోటీన్ కదా, బ్లాక్ టు అయితే ఇంకా ప్రోటీన్, వైట్ అయితే ప్రోటీన్ కదా, అందుకే చేసా ఈరోజు మా ఇంట్లో ఉంటే. మీరు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? ఎప్పుడు చూడు పప్పు రసం ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటివి కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, ఓకేనా? ఇది కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం తిరుగుబాటు వేసేసినాం కదా, అందుకు. ఓకేనా? బాయ్. నా కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేసుకొని, మీరు కూడా చేసుకొని తినేయండి.